వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 288వ వీడియో. ఈరోజు స్టాండర్డ్ జీకే నుండి చాలా ముఖ్యమైన ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, సముద్రాల సగటు లవణీయత ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు 34.75 గ్రామ్స్ పర్ కిలోగ్రామ్ అండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, మనకి గుర్తుంచుకోండి. అదే మృత సముద్రం లవణీయత అయితే మనకు 350 గ్రామ్స్ పర్ కిలోగ్రామ్ ఉంది. ఎక్కువగా ఆ లవణీయత ఉంది ఇక్కడ మనకి. ఇది మనకి మృత సముద్రం లేదా డెడ్ సీ అనేది పశ్చిమాన ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, తూర్పున జోర్డాన్ దేశాల మధ్య గల ఉప్పు నీటి సరస్సు. ఇక్కడ ఉప్పు శాతం చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఇక క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి, ఏ అగ్నిపర్వతాన్ని మధ్యధరా సముద్రపు లైట్ హౌస్ అని పిలుస్తారు? ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, వరల్డ్ జాగ్రఫీ నుంచి. స్ట్రాంబోలియన్ అగ్నిపర్వతం అండి దీనికి ఆన్సర్. ఇది ఎక్కడుందంటే మనకు సిసిలీ ద్వీపంలో ఉంది. ఇటలీకి చెందిన సిసిలీ ద్వీపంలో ఉంది. ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మీకు, స్ట్రాంబోలియన్ అగ్నిపర్వతం ఎక్కడుందని, లేకుంటే ఏ సముద్రంలో ఉందని, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఏ దేశంలో ఉందని. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తాము? యాడమ్ స్మిత్ని పిలుస్తామండి. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని 1776లో రాయడం జరిగింది యాడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 4, అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి ఎవరికి ప్రదానం చేశారు? మనకి నోబెల్ బహుమతులు మొత్తం 6 రంగాలలో ఇస్తున్నారు. మొదట్లో 5 రంగాలలో ఇచ్చేవారు, కానీ 1969 నుంచి ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. అట్లా మనకు స్టార్ట్ అయినాక 1969లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఆర్థికవేత్త రాగ్నార్ ఫ్రిష్ అండి, నార్వేకి చెందిన వ్యక్తి. సో ఇది గుర్తుంచుకోండి. స్టార్టింగ్ ఎవరు తీసుకున్నా గుర్తుపెట్టుకోండి. ఇతను అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా మనకి స్థూల అర్థశాస్త్రం అని, సూక్ష్మ అర్థశాస్త్రం మాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్గా విడగొట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఆర్థిక శాస్త్రంలో మూలధన వస్తువులు అనగానేమి? ఒక్కొక్కసారి ఇలాంటి పదజాలం మనకు చాలా అవసరం అండి. అందుకే ఈ సాంకేతిక పదాలను అయితే నేను తీసుకుంటున్నాను ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఇతర వస్తువుల తయారీలో ఉపయోగపడుతూ మానవుని కోరికలను ఇండైరెక్ట్గా తీర్చే వస్తువులను మూలధన వస్తువులు అంటారు. ఉదాహరణ యంత్రాలు అండి, ఇవి మూలధన వస్తువులకి ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 6, జాయింట్ స్టాక్ కంపెనీ అనగానే? మీరు షేర్ మార్కెట్ గురించి, కంపెనీస్ గురించి చదివేటప్పుడు ఈ పదం వినబడుతుంది. వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని మనం కొన్నిసార్లు వాటాలుగా విభజిస్తాం, వాటిని షేర్లు అంటారు. వాటిని ఎంపిక చేసిన వ్యక్తులకు అమ్మి ఆ డబ్బుతో ఏర్పాటు చేసే కంపెనీని ఏమంటారంటే జాయింట్ స్టాక్ కంపెనీ అంటారు. గుర్తుంచుకోండి. అటు వాణిజ్య అంటే కామర్స్లో కానివ్వండి, ఎకనామిక్స్లో కానివ్వండి, ఇండియన్ ఎకానమీలో ఖచ్చితంగా ఇది చదవాల్సింది. వీటిని లిమిటెడ్ కంపెనీలు అని కూడా అంటారు. ఎందుకంటే వాటాదారు బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే తాను పెట్టిన పెట్టుబడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ జాయింట్ స్టాక్ కంపెనీలను లిమిటెడ్ కంపెనీలని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 7, ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్య దేశాలు కలవు? యూరోప్ ఖండంలో ఉన్న ఇప్పుడైతే 27 దేశాలు కలిసి మనకు యూరోపియన్ యూనియన్గా ఉన్నాయని ఈ సంఖ్య కూడా గుర్తుంచుకోండి. యూరో కరెన్సీ అయితే 20 కంట్రీస్, కానీ రీసెంట్గా ఇంకో కంట్రీ కూడా చేరింది మనకు. 21 కంట్రీస్లో ఇప్పుడు యూరో కరెన్సీ ఇంప్లిమెంట్ కాబోతుంది. అది కూడా లేటెస్ట్ అప్డేట్స్ పాత వీడియోలో ఉన్నాయి, చూడండి. క్వశ్చన్ నెంబర్ 8, భారత ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, ఇది మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాము, ఎప్పుడు తీసుకొని వచ్చింది? వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. 2005 డిసెంబర్ 23 అని 2005 ఇయర్ అయితే గుర్తుంచుకోండి. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం. క్వశ్చన్ నెంబర్ 9, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడుంది? దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందండి, ఇలాంటివి మిస్ చేయకండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10, తొలిసారిగా ప్రపంచ దేశాలు ఏ సదస్సులో విపత్తు సంసిద్ధతపై చర్చించాయి? ఏది మనకి ఇది ఆ డిజాస్టర్ రెడీనెస్ ఏదైతే ఉందో, అంటే ఈ విపత్తులను ఎదుర్కోవడానికి కావలసిన రెడీనెస్ లేదా సంసిద్ధతపై ఏ సదస్సులో ఫస్ట్ టైం చర్చించారు? వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాము ఈ కాన్ఫరెన్స్. అది ఎక్కడ అంటే మనకి 1994లో జపాన్లోని యొకోహోమా నగరంలో జరిగిందండి. అక్కడ ఫస్ట్ టైం మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, విపత్తు సంసిద్ధత మీద ఎట్లా స్పందించాలి డిజాస్టర్స్ ఏర్పడ్డప్పుడు, అంటే భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇతర అన్నీ కూడా మనకు డిజాస్టర్స్ పరిధిలోకి వస్తాయి. వాటి మీద ఒక ముఖ్యమైన సదస్సు మనకు యొకోహోమా నగరంలో జరిగింది. సో ఇవి ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్. మరి ఇలాంటి క్వశ్చన్స్ మిస్ కాకుండా చూసుకోండి.